మహాభారతంలో యుద్ధవిద్యల పరంగా అర్జునుడికి సమానమైనవాడు ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క కర్ణుడు మాత్రమే. సహజ కవచకుండలాలు, విజయభనస్సు, అపారమైన అస్త్రశస్త్ర జ్ఞానం ఉన్న కర్ణుడిని ఓడించడం దేవుళ్లకు కూడా అసాధ్యం. అయితే ఇంతటి మహావీరుడు కురుక్షేత్ర యుద్ధంలో నిస్సహాయంగా ఎందుకు మరణించాడు? యుద్ధం మధ్యలో తన విద్యను ఎందుకు మర్చిపోయాడు? రథం భూమిలోకి ఎందుకు కోరుకుపోయింది? కర్ణుడి వీరత్వానికి అడ్డుపడిన ఆ 3 భయంకరమైన శాపాల గురించి ఈరోజు తెలుసుకుందాం. మొదటి శాపం: గురువు పరశురాముడి ఆగ్రహం. కర్ణుడు ధనుర్విద్య నేర్చుకోవాలనే తపనతో పరశురాముడి దగ్గరకు వెళ్తాడు. కాని పరశురాముడు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే విద్య నేర్పిస్తాడు. తాను బ్రాహ్మణుడినని అబద్ధం చెప్పి కర్ణుడు విద్యను నేర్చుకుంటాడు. ఆసక్తికరమైన ఘట్టం: ఒకరోజు పరశురాముడు కర్ణుడి ఒడిలో తలపెట్టుకుని నిద్రిస్తుండగా ఒక భయంకరమైన కీటకం, వజ్రకీటకం, కర్ణుడి తొడను తొలచడం మొదలుపెడుతుంది. రక్తం కారుతున్నా గురువుగారి నిద్ర చెడకూడదని కర్ణుడు ఆ నొప్పిని భరిస్తాడు. నిద్రలేచిన పరశురాముడు అంతటి రక్తాన్ని, ఓర్పును చూసి, ఇంతటి సహనం బ్రాహ్మణుడికి ఉండదు, నువ్వు ఖచ్చితంగా క్షత్రియుడివే, నన్ను మోసం చేశావు అని ఆగ్రహిస్తాడు. శాపం: నన్ను మోసం చేసి నేర్చుకున్న ఈ విద్య నీకు అత్యంత అవసరమైన సమయంలో, అంటే నీ ప్రాణాపాయ స్థితిలో నీకు గుర్తుకు రాదుగాక. అందుకే కురుక్షేత్రంలో అర్జునుడితో యుద్ధం చేస్తున్నప్పుడు కర్ణుడు దివ్యాస్త్రాలను ప్రయోగించే మంత్రాలను మర్చిపోతాడు. రెండవ శాపం: బ్రాహ్మణుడి గోవు మరణం. విద్య నేర్చుకున్న తర్వాత ఒకరోజు కర్ణుడు శబ్దభేది విద్యను ప్రాక్టీస్ చేస్తుండగా పొరపాటున ఒక పొదల్లో ఉన్న ఆవును వన్యప్రాణి అనుకుని బాణంతో కొడతాడు. ఆ ఆవు అక్కడికక్కడే మరణిస్తుంది. ఆ ఆవు యజమాని అయిన బ్రాహ్మణుడు తన గోవు మరణాన్ని చూసి తట్టుకోలేక కర్ణుడిని శపిస్తాడు. శాపం: నువ్వు ఏ యుద్ధరంగంలోనైతే నీ శత్రువుతో అత్యంత భీకరంగా పోరాడుతావో ఆ సమయంలో నీ రథం చక్రం భూమిలోకి కూరుకుపోతుంది. నీ శత్రువు నీపై పల్చేయి సాధిస్తాడు. కురుక్షేత్రంలో సరిగ్గా అర్జునుడు గాంధీవాన్ని ఎక్కుపెట్టినప్పుడే కర్ణుడి రథం భూమిలోకి కుంగిపోతుంది. మూడవ శాపం: భూదేవి ఆగ్రహం. ఒకసారి కర్ణుడు వెళుతుండగా ఒక చిన్న పాప తను తెచ్చుకున్న నెయ్యి కిందపడి మట్టిలో కలిసిపోయిందని ఏడుస్తూ కనిపిస్తుంది. ఆ పాపను ఓదార్చడానికి కర్ణుడు ఆ మట్టిని తన చేతులతో గట్టిగా పిండి అందులో ఉన్న నెయ్యిని తీసి ఇస్తాడు. ఆ సమయంలో భూమిని అంత గట్టిగా పిండటంతో భూదేవి బాధపడి కర్ణుడికి శాపమిస్తుంది. శాపం: ఓ కర్ణా, ఒక చిన్నారి కోసం నన్ను ఇంతగా పీడించి బాధపెట్టావు. కాబట్టి యుద్ధ సమయంలో నీ రథం చక్రం నాలో, భూమిలో ఇరుక్కుపోయినప్పుడు నేను దాన్ని వదలకుండా గట్టిగా పట్టుకుంటాను. నువ్వు దాన్ని పైకి తీయలేవు. బ్రాహ్మణుడి శాపం వల్ల రథం దిగితే భూదేవి శాపం వల్ల ఆ చక్రం గట్టిగా ఇరుక్కుపోతుంది. విధి బలవంతురాలు చూశారుగా, కర్ణుడి మరణం కేవలం ఒక బాణం వల్ల జరగలేదు. ఈ 3 శాపాలు ఏకకాలంలో కురుక్షేత్రంలో 17వ రోజు యుద్ధంలో కర్ణుడిని చుట్టుముట్టాయి. అస్త్రాలు గుర్తుకురావు, రథం కదలదు, చక్రం భూమిలో ఇరుక్కుపోయింది. అస్త్రంలేని, రథంలేని కర్ణుడిని చూసి కృష్ణుడు అర్జునుణ్ణి బాణం వేయమని ఆదేశిస్తాడు. అలా విధిరాత ముందు మహావీరుడైన కర్ణుడు మోకరిల్లాల్సి వచ్చింది. కర్ణుడి జీవితం మనకు ఒకటే చెబుతుంది: ప్రతిభ ఎంత ఉన్నా విధి మరియు చేసిన చిన్న పొరపాట్లు ఒక్కోసారి జీవితాన్నే మార్చేస్తాయి. కర్ణుడికి ఈ శాపాలు తగలడం న్యాయమేనా? మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మరిన్ని ఇలాంటి పౌరాణిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.